నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, నిద్ర లేవగానే ఏ వస్తువుల్ని చూస్తే శుభం కలుగుతుంది, ఏం చేయాలి? మనం రకరకాలు అనుకుంటాం అమ్మా. కళ్ళు తెరవగానే నేను వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, శుభకరమైనవి అవన్నీ చూడడానికన్నా ముందు ఇంకోటి చెయ్యాలి. ఫలానా వస్తువుని చూడాలి అనడానికన్నా సాధారణంగా ఏం చెప్తారంటే, కొంతమంది బాగా ధనవంతులు, పూర్వకాలం రాజులు, ఈ రోజుల్లో కొంతమంది ఆస్థానాల్లో అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూస్తారు, వెనక భాగం, ఇష్టదైవాన్ని చూస్తారు. ఈ తనకి నచ్చిన వాళ్ళ మొహం దగ్గరికి రాని, ఇంకా మనకు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కూతురో కొడుకో ఇష్టమైతే నీ కళ్ళు తెరుస్తాను ఎదురుగా వచ్చి కనపడవు అని. ఇవన్నీ చేయడానికన్నా ముందు చేయాల్సింది ఇంకోటి ఉంది. చెప్పండి అమ్మా. ఏమంటే, నిద్ర లేవంగానే రెండు చేతులు ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకుని, ఆ తర్వాత కొంచెం సేపు నెమ్మదిగా కళ్ళు తెరిచి, వెంటనే తెరవకూడదు, ఎందుకంటే ఒక్కసారిగా వెలుగును చూసినట్టయితే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంటే కోన్స్ అండ్ రాడ్స్ అని ఉంటాయి కదా లోపల, అవి అడ్జస్ట్ అయితే కదా చూపు సమంగా ఉండేది. అవి హఠాత్తుగా తేడా వచ్చేటప్పటికి పనిచేస్తాయి, చెయ్యవని కాదు, వాటికి ఉన్నటువంటి శక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది. కనుక అలా క్షీణించకుండా ఉండాలి అంటే, అది బలంగా ఉండాలి అంటే చక్కగా వెంటనే కాకూడదు. ఇలా కళ్ళు పెట్టుకున్న తర్వాత తన అరచేతుల్ని తాను నెమ్మదిగా చూడాలి. అలా చూసుకునేటప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద లేక గౌరీ, ప్రాభాతే కరదర్శనమని తన చేతులు తాను చూసుకుని ఆ తర్వాత ఇష్టమైన దేన్నైనా చూడొచ్చు. మొట్టమొదటి చూడాల్సింది ఇది మర్చిపోతాం. ఇది మర్చిపోయి ఎదురుగా నచ్చిన దేవుడి ఫోటో పెట్టుకుని, ఈ రోజుల్లో కొంతమంది తమకి ఇష్టమైనటువంటి క్రికెట్ తారలు, సినిమా తారల బొమ్మలు పెట్టుకుని చూస్తున్నారు. తప్పేం లేదు, అవి చూడొద్దంటల్లా. అది చూడ్డానికన్నా ముందు అది ప్రేరణ. అది చూడ్డానికన్నా ముందు అరచేతులు చూసుకోవాలి, ఎవరి అరచేతులు వాళ్ళకి. ఎందుకంటే అరచేతులు శక్తి కేంద్రాలు, శక్తి వితరణ కేంద్రాలు, శక్తిని అన్ని వైపులకి పంపించేది. కనుక నిద్రించినప్పుడు మన చూపులు కానీ, ముఖంలో ఉండేటటువంటి అన్ని రకాల నాడులు కానీ కొంచెం నిద్రావణ అవస్థలోనే ఉంటాయి కదా, వాటిని చేతనం ఎంత కావాలో అంత చైతన్యం చేయడానికి ఈ చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు వీలవుతుంది. అందులోనూ ఇది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది ఈ భాగం, ఇది ఇలా ఉంటుంది. అలా ఉండి కంటికి చాలా ఉపశమనం కలుగుతుంది, కంటి చూపు మెరుగుగా ఉంటుంది. పూర్వకాలం 90 ఏళ్ళు వచ్చిన వాడు కూడా అర్థానికి అదే కారణం, వాళ్ళు అట్లా చేసేవారు. అయిన తర్వాత ఇలా అనుకున్నప్పుడు ఏమవుతోంది, ఆ తర్వాత ఎవరిని మనం నిందించడానికి ఉండదు. ఇవాళ నిద్రలేచి ఎవరి మొహం చూశానో గాని అని అనుకునేట్టు ఉండదు. అందుకు మన చేతులు మనం చూసుకోవాలా? ఎవరి మొహం చూడడం ఏంటి, నా చేతులు నేనే చూసుకున్నాను. మంచో చెడో నా చేతుల్లోనే ఉంది, మంచో చెడో నా చేతుల్లోనే ఉంది, నా చేతల్లోనే ఉంది. ఎంత అర్థం ఉందమ్మా. పైగా చూసేటప్పుడు ఏం చెప్పారు, కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మి చేతుల చివళ్లల్లో ఉంది. కరమధ్యే సరస్వతి, జ్ఞానం చేతుల మధ్య ఉంది. కరమూలేతు గౌరీ, శక్తి కరం మొదట్లో ఉంది. పనిచేయాలంటే ఇది పనిచేస్తేనే ఏదన్నా ఉండేది మణికట్టు. అవును అవును, అంతే కదా. అది ఉన్నప్పుడు శక్తి ఇక్కడ వస్తోంది. ఈ శక్తికి కావాల్సినటువంటి జ్ఞానం ఇక్కడుంది. అది పనిలోకి పడేటటువంటిది వేళ్ల చివర్లు ఉంది. ఈ వేళ్లతో నువ్వు పని చేయి, నీకు బోల్డు డబ్బు ఉంది. చేతులు ముడుచుకు కూర్చోవడం అన్న పదం వాడతాం మనం. చేతులు ముడుచుకు కూర్చుంటే ఏముందమ్మా, సంపద లేదు. నీకు సంపద కావాలంటే ఏం చెయ్యాలి, చేతులు ముడుచుకోకు, వేళ్ళు ఇలా విప్పు, వేళ్ళు విప్పి ఈ వేళ్లతో పని చేయి, కావలసినంత సంపద. దానికి కావాల్సిన జ్ఞానం పుస్తకం చేత్తో పట్టుకుంటాం, కరమధ్యే సరస్వతి, ఈ జ్ఞానం చేత్తో ఇలా సంపాదించు. ఒకటి ఈ రోజుల్లో పుస్తకం ఉంది, పూర్వకాలం ఉందా? ఏం లేదు. గురువు దగ్గర చేతులు జోడించి అనుగ్రహం ఇలా పొందు. అరచేతుల మధ్య భాగంలో భగవంతుడు, గురువు, పెద్దలు వాళ్ళ అనుగ్రహాన్ని ఇలా అంజలి జోడించి మధ్యలో పొందు. కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ. పనిచేయడానికి ఈ మణికట్టు కావాలి, ఇక్కడ ఉంది. అందుకని ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3 నీ చేతుల్లోనే ఉన్నాయి. నీ జీవితం బాగుపడ్డా, నశించినా, ఉన్నత స్థానానికి వెళ్ళిన, అధోగతి పాలైనా,
నీ చేతులతో చేసే చేతలే కారణం, నువ్వు ఎవరిని నిందించటానికి వీల్లేదు అని ఎంత మన పెద్దలు చెప్పారు. అందువల్ల దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు ఓ మాట చెప్పడమే కాకుండా ఇందాక చెప్పా కదా, కంటికి చూపు మెరుగుపడుతుందని. అలాగే ఈ కాసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ ఇలా నేలబారుగా ఉండేటటువంటిది, భూమికి సమాంతరంగా ఉండేది ఒక్కసారి లంబకోణంలోకి వెళ్ళాలంటే ఆ గుండె పంపింగ్లో కూడా ఒక్కసారి తేడా వస్తే ఇబ్బంది గనక నెమ్మదిగా దాన్ని కూడా సరి చేసుకుని లేవడం అవుతుంది. ఎటువైపు నుంచి లేవాలమ్మా? ఎడం పక్క నుంచి లేవాలి. వాళ్ళు పడుకోవడం కూడా అలాగే పడుకోవడం మంచిదని చెప్తారు. ఎడమ పక్క నుంచి లేచి తిరిగి ఇలా పడుకున్నట్టయితే లేచి కూర్చొని కొంచెం సేపు మీరు ఎంతసేపు అమ్మా ఈ నాలుగు పాదాలు ఉన్న ఈ శ్లోకం చదవడం అంటే గట్టిగా 45 సెకండ్లు మాక్సిమం. అంతే అంతే. అంతసేపు కళ్ళు మూసుకుని లేచి ఎక్లమటైజేషన్ అనే పదం వాడతారు ఆంగ్లంలో. అంటే వాతావరణానికి అనువుగా మనం సర్దుబాటు చేసుకోవడం, అలవాటు పడడం. అలా అలవాటు పడినట్టయితే ప్రకృతితో నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రకృతితో అలవాటు పడడం మనకి పెద్దవాళ్ళు ఎంత బాగా నేర్పించారో చూడండి. ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఏం చేయాలమ్మా? ఎలాంటి వస్తువులు చూస్తే శుభప్రదమైనవి, తర్వాత మా ప్రణాళికకి సంబంధించినవి, మనం ఏం చేసుకోవాలో వాటికి సంబంధించినవి. సాధారణంగా చదువుకునేటటువంటి వాళ్ళు పుస్తకాలు తల దగ్గర పక్కన పెట్టుకుంటారు. వాటిని చూసినట్టయితే ఇవాళ చదవాలి అనిపిస్తుంది. అంతేకాదు, మీరు గమనించండి, నిద్ర లేవంగానే ఇవాళ ఏం చేయాలని ఒక్క నిమిషం ఆలోచించుకుంటామా లేదా? అంటే గాఢంగా నిద్ర పట్టాక నేనెవరు, నేనేం చేయాలి, ఏం చేస్తున్నాను అన్నది కూడా గుర్తుండని స్థితిలో నిద్రపోతాం. అట్లాంటి నిద్ర పడితేనే మనకి పూర్తిగా శరీరం హాయి అయినటువంటి స్థితిలో విశ్రాంతి తీసుకున్నట్టు. అట్లా అయిన తర్వాత ఇవాళ ఏం చేయాలన్నది ఒక్కసారి ఆలోచించుకుని కనుక లేచినట్టయితే బాగుంటుంది. మరి ఆలోచించుకోవడానికి మనకి తీరుకుందా అంటే తత్సంబంధమైనవి ఎదురుగా పెడితే కళ్ళు తెరవగానే అది కనపడితే మన ప్రణాళిక మనకి తెలుస్తుంది. ఇంకా విద్యార్థులైతే పుస్తకాల పరీక్ష, మన పెద్దవాళ్ళు అయితే మనకి ఏం పనులు ఉంటాయో అవి ఆఫీస్ ఫైల్ కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారు, నిద్ర లేవంగానే దాన్ని చూస్తున్నారు. అదే అనేక రకాలైనటువంటి అలజడులకి కారణం అవుతుంది. అలజడి అన్నానే ఈ జడి ఉంటుంది. ఈ జడి కారణంగా ఇప్పుడు అలా అంటే వేవ్స్, అవునమ్మా, అలజడి అంటే అధికంగా వచ్చే వేవ్స్, దాంట్లోంచి వచ్చేవి కూడా అవే కదండి. చేత అది కాకుండా శుభప్రదమైనవి అంటే ఏది చూస్తే రోజంతా దానిలాగానే ఉంటుంది కనుక అన్ప్లెజెంట్గా ఉండేవి, మనకి చికాకు కలిగించేవి, అయిష్టమైనవి ఎదురుగా లేకుండా ఉండడం. పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే, చెప్పాను కదా ప్రారంభంలోనే చెప్పాను, గోపృష్టం చూస్తూ లేద్దామని రాజులు మొదలైన వాళ్ళు అనుకునేవారు. అంటే అది మహాలక్ష్మి స్వరూపం అని. ఇంకా కొంతమంది లేవంగానే తులసి చెట్టును చూడాలి అని చెప్పి పెరట్లోకి వచ్చి ఆ కళ్ళు మూసుకొచ్చి మరి కాళ్ళకి ఎదురేమన్నా పడితే తంతే కష్టం, అలా వచ్చి వాటి మీద వస్తారు. దారి సరిగ్గా పెట్టుకుని తులసి మొక్కను చూడడం, లేదా దేవుడి చిత్రపటాలు చూడడం, తమకి ఇష్టమైనటువంటి వారిని చూడడం చేస్తారు. సాధారణంగా ఆడవాళ్ళు చేసే పని అయితే నాకు నవ్వొస్తూ ఉంటుంది, మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంటారు. అవునమ్మా. అంటే వాళ్ళకి దైవం అదే. అంటే భర్త ఆరోగ్యం ఉండాలి అని చెప్పి ఇలాంటివి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటాయి. కానీ ఏదైనా సరే ఇష్టం అన్న మాట ఉంచినట్టయితే శుభప్రదమైంది. ఇప్పుడు క్రూరమైనది, కఠినమైనటువంటివి, భయంకరమైనటువంటివి వాటిని చూడడం అన్నది అలాగే భయంకరమైన ఇది అదే ఇందాక చెప్పేసుకున్నాను కదా, దాంట్లో చూడడం కన్నా ఇది మంచిది. నమస్తే.